ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని ఢిల్లీ సుల్తానుల యుగం పాఠంలో సయ్యద్ వంశం, లోడీ వంశంల గురించి తెలుసుకుందాం. సయ్యద్ వంశం. సయ్యద్ వంశపు సుల్తాన్లు క్రీస్తు శకం 1414వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1451వ సంవత్సరం వరకు పరిపాలించారు. భారతదేశం నుంచి తన స్వదేశానికి తిరిగి వెళ్లడానికి ముందు తైమూర్ ఖిజీర్ ఖాన్ను ముల్తాన్ గవర్నర్గా నియమించాడు. ఖిజీర్ ఖాన్ క్రీస్తు శకం 1414వ సంవత్సరంలో ఢిల్లీని ఆక్రమించి సయ్యద్ వంశాధికారాన్ని నెలకొల్పాడు. విచ్ఛిన్నమవుతున్న ఢిల్లీ సుల్తానేట్ను పునరుద్ధరించే ప్రయత్నం చేసి విఫలుడై క్రీస్తు శకం 1421వ సంవత్సరంలో ఖిజీర్ ఖాన్ చనిపోయాడు. ఖిజీర్ ఖాన్ కుమారుడు ముబారక్ఫా. ఖిజీర్ ఖాన్ చనిపోయిన తరువాత అతని కుమారుడైన ముబారక్ఫా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆలం షా క్రీస్తు శకం 1445వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1451వ సంవత్సరం వరకు పరిపాలించాడు. సర్దారుల స్వార్థబుద్ధి, కుట్రలతో చివరికి ఆలం షా కాలంతో సయ్యద్ వంశ అధికారం అంతరించింది. తరువాత బహదూర్ లోడీ ఢిల్లీని వశపరచుకున్నాడు. లోడీ వంశం. లోడీ వంశపు సుల్తాన్లు క్రీస్తు శకం 1451వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1526వ సంవత్సరం వరకు పరిపాలించారు. లోడీలు ఢిల్లీని ఏలిన సుల్తానుల్లో చివరివారు. వీరు అప్టన్లు. బహదూర్ లోడీ ఒక్కడే అఫ్ఘన్. ఇతని తర్వాత వారందరూ తురుష్కులు. క్రీస్తు శకం 1451వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1489వ సంవత్సరం మధ్యకాలంలో పాలించిన బహదూర్ క్రీస్తు శకం 1489వ సంవత్సరంలో మరణించాడు. బహదూర్ లోడీ కుమారుడు సికిందర్ లోడీ. సికిందర్ లోడీ క్రీస్తు శకం 1489వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1517వ సంవత్సరం వరకు పరిపాలించాడు. సికిందర్ లోడీ ఢిల్లీ సింహాసనంపై 25 ఏండ్లకు పైగా తన ఆధిపత్యం కొనసాగించాడు. సికిందర్ లోడీ బీహార్ను జయించి తన ఆధిపత్యాన్ని నెలకొల్పాడు. అనేక మంది రాజపుత్ర యోధులను సికిందర్ లోడీ ఓడించాడు. పంజాబ్పై సుల్తాన్ అధికారాన్ని సికిందర్ లోడీ నెలకొల్పాడు. సికిందర్ లోడీ రోడ్లు, రహదారులు వేయించాడు. నీటిపారుదల వసతులు కల్పించాడు. హిందువుల పట్ల సికిందర్ లోడీ క్రూరంగా వ్యవహరించి అనేక దేవాలయాలను ధ్వంసం చేశాడు. సికిందర్ లోడీ క్రీస్తు శకం 1517వ సంవత్సరంలో మరణించాడు. సికందర్ లోడీ జ్యేష్ఠ కుమారుడు ఇబ్రహీం లోడీ. ఇబ్రహీం లోడీ క్రీస్తు శకం 1517వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1526వ సంవత్సరం వరకు పరిపాలించాడు. ఇబ్రహీం లోడీ మహాగర్విష్టి. అనేకమంది సర్దారులను అవమానించాడు. ఎదురుతిరిగిన వారిని క్రూరంగా చంపించాడు. పంజాబ్ గవర్నర్ అయిన దౌలత్ ఖాన్ లోడీ తిరుగుబాటు చేశాడు. ఇతడు బాబర్ను ఢిల్లీపై దండెత్తి రావలసిందిగా ఆహ్వానించాడు. ఏప్రిల్ 1526వ సంవత్సరంలో జరిగిన మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ సేనల చేతిలో ఇబ్రహీం లోడీ ప్రాణాలు కోల్పోయాడు. ఇబ్రహీం లోడీ మరణంతో ఢిల్లీ సుల్తానేట్ అధికారం అంతరించింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.